హలో గాయ్స్, ఎలా ఉన్నారంతా? టుడే వీడియోలో మనకి వంటింట్లో పనికొచ్చే చిట్కాలు అయితే చూపిస్తాను. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేవి మనకి తెలియక లైఫ్లో చాలా ఖర్చు అయితే పెడుతూ ఉంటాం కదా. ఇది కలబంద అండి. ప్రతి ఒక్కరి ఇంట్లో డెఫినెట్గా ఉండే ఉంటుంది. ఇళ్ళ ముందు కుండీ అలా వేసుకుంటూ ఉంటాం కదా. ఈ కలబందని ఈ విధంగా ఒక లేయర్ని తీసేయండి. పైన పల్చటి లేయర్ని తీసేయండి. అంటే ఒకవైపు గుజ్జు ఉండే విధంగా ఉంచుకోవాలి. తర్వాత దీన్ని పొయ్యి మీద పెట్టి హీట్ అయితే చేయాలి. దానికోసం నేను ఒక గరిటెని అయితే తీసుకుంటున్నాను. ఏ గరిటైనా పర్వాలేదండి, మన ఇంట్లో స్టీల్ గరిటెలు అయితే తీసుకోండి. ఇది ఎందుకు అంటే మనకి చర్మం పైన ఇలాగా వడగడ్డలు అనేవి లేస్తూ ఉంటాయి కదా ఎండాకాలంలో. ఇంకా మనకి ఏదన్నా గుల్ల అలాంటిది లేసి ఒకటే చీము పట్టి సలుపుతూ ఉంటుంది, బాగా పెయిన్గా ఉంటుంది. సో దాన్ని రిమూవ్ చేయడానికి మనకి అంత సాహసం చేయలేం కదా, బాగా పెయిన్ అయితే ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఈ విధంగా ఒక కలబందని కానీ లేదా వంకాయ అండి, వంకాయతో కూడా మనం ఈ టిప్ని అయితే చేసుకోవచ్చు. వంకాయ ఇంకా బెస్ట్ రెమెడీగా పనిచేస్తుంది. సో ఈ విధంగా కలబందని ఉంచేసి మనం చేతితో తాకగలిగినంత హీట్ అయితే చేసుకోవాలి గ్యాస్ మీద పెట్టి. ఈ విధంగా హీట్ చేసుకున్న దాన్ని మనకి ఎక్కడైతే గుల్లలేసి లేదా వడగడ్డలు వేసి బాగా సలుపుతూ ఉంటాయో అలాంటి చోట ఈ విధంగా కలబందను పెట్టేసి ఒక కాటన్ క్లాత్ని తీసుకొని బాగా చుట్టేసి గట్టిగా చుట్టేసేయాలి. సో ఈవినింగ్ పెట్టేసుకొని మరుసటి రోజు మార్నింగ్ తీసేసినట్లయితే మనకి లోపల ఉన్న చీము నెత్తురు అంతా కూడా బయటికి లాగేస్తుంది ఇది. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ టిప్ అండి. మనకి ఇంట్లో ఈ విధంగా పల్లీలు లేదా శనగపప్పు, పచ్చిపప్పు ఉన్నప్పుడు ఎక్కువ రోజులు నిల్వ ఉండలేక అవి ఏం చేస్తాయంటే పురుగులు పడుతూ ఉంటాయి కదా. ఈ విధంగా పురుగులు పట్టకుండా ఉండాలి అంటే దాల్చిన చెక్క లేదా యాలకులు లేదా లవంగం ఇలాగ ఏదైనా సరే మనకి ఒకదాన్ని లేదా రెండింటిని ఈ విధంగా వేసి డబ్బా మూత పెట్టి ఉంచడం వల్ల చీమలు చేరకుండా ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి థర్డ్ టిప్. మనకి ఈ విధంగా 4-5 మనకి కర్పూరం బిళ్ళలను తీసుకోండి, బాగా నలగా కొట్టుకోండి వీటిని. ఇంకా నేను 4-5 మిరియాలు వేస్తున్నాను. అండ్ ఇది ఎందుకు అంటే మనకి ఎండాకాలంలో మనకి భూమి హీట్ ఎక్కువ అయినప్పుడు మనకి బొద్దింకలు కానీ ఇంకా బల్లులు కానీ ఇంట్లో తెగ తిరిగేస్తూ ఉంటాయి, చెదరగా ఉంటుంది కదా. అలాంటప్పుడు ఈ విధంగా 4 కర్పూరం బిళ్ళలు ఇంకా మిరియాలని ఈ విధంగా పొడిగొట్టుకొని కోల్గేట్ టూత్పేస్ట్ని, ఏ విధమైన పేస్ట్ అయినా మనకి సరిపోతుందండి, జస్ట్ మనకి స్టిక్ అయి ఉండడానికి అంతే. ఈ విధంగా పేస్ట్ని తీసుకొని మొత్తం అంతా కూడా కలిపేసేయండి. ఈ విధంగా కలుపుకున్న దాన్ని చిన్న చిన్న బాల్స్ మాదిరిగా చేసుకోండి. అండ్ ఈ బాల్స్ని నేను వంటగదిలో ఇంకా గ్యాస్ బళ్ళ కింద అట్లా పెట్టి ఉంచడం వల్ల మనకి బల్లులు అని ఇంకా ఏదైనా మనకి క్రిమికీటకాలు దరిచేరకుండా ఉంటాయి. వీటిలో వచ్చే స్మెల్ అనేది మనకి వాటిని దరిచేరనీయకుండా ఉంటుంది. సో బెస్ట్ చిట్కా అండి, తప్పకుండా ఇంట్లో అందరూ ట్రై చేయండి. చూసారు కదా, ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ని అయితే చేసుకుంటున్నాను. మనకి ఎక్కువ కిచెన్ ఏరియాలో అయితే బల్లులు కానీ బొద్దింకలు కానీ వస్తూ ఉంటాయి. వీటి వల్ల మనకి కుండల మీద పాకి చాలా డేంజరస్గా ఉంటాయండి. సో ఈ విధంగా షింకు దగ్గర అయితే అంటిస్తున్నాను ఒకటి. ఈ విధంగా షింకు దగ్గర మనకి ఎక్కువ బల్లులు కానీ కాక్రోచెస్ కానీ వస్తూ ఉంటాయి. ఇంకా గ్యాస్ బళ్ళ చుట్టూ వైపున తిరగటం చూశాను, సో అందుకని అక్కడ కూడా ఒకటి స్టిచ్ చేస్తున్నాను. ఇంకా మనకి కిటికీల దగ్గర అటువైపు పైన కూడా ఒకటి పెట్టేస్తున్నాను. సో ఈ విధంగా అయితే పెట్టి చూడండి, మీకు ఎలా పనిచేస్తుందో నాకైతే కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంట్లో సిజర్స్ కానీ చాకులు కానీ ఈ విధంగా షార్ప్నెస్ అనేవి పోతూ ఉంటాయి కొంతకాలం తర్వాత. అలాంటప్పుడు మనం ఏంటంటే ఇలా వేస్ట్గా పడేయకుండా సాల్ట్లో ఈ విధంగా ఒక 10 or 20 టైమ్స్ అయితే మనకి కత్తిరించినట్టుగా అనేసి ఒక 2 రోజులు మొత్తం కూడా ఈ విధంగా కత్తిరిని లోపల పెట్టేసి ఒక 2 days వరకు అయితే ఉంచండి. మనకి ఈ యొక్క తడి తగిలినప్పుడు మెటల్ ఆక్సైడ్స్ అనేవి కత్తెరల పైన ఫామ్ అవుతుంటాయి, ఎందుకంటే వాటి యొక్క షార్ప్నెస్ అనేది పోతుంది. సో అలాంటప్పుడు ఈ విధంగా కత్తెరని ఉంచేసి ఇలా రఫ్ చేసి కనుక తీసుకుంటే షార్ప్గా తెగుతుంది మనకి. అండ్ ఇంకా ఫోర్త్ టిప్ వచ్చేసి మనకి 4-5 కర్పూరం బిళ్ళలు ఈ విధంగా తీసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఇలాంటి పొడి చేసిన దానిని మనకి అయిపోయిన పడేసే రీఫిల్ బాటిల్స్ ఉంటాయి కదా, గుడ్ నైట్ కానీ ఆల్అవుట్ కానీ ఏదైనా సరే ఈ విధంగా ఖాళీ బాటిల్ ఉన్నప్పుడు రీఫిల్ని పైకి లాగేసి మొత్తం కర్పూరాన్ని కూడా దాంట్లోకి వంచేసేయండి. ఇది ఎందుకు అంటే మనకి ఇంట్లో దోమలు అనేవి న్యాచురల్గా బయటికి పోగొట్టడానికి బెస్ట్గా పనికొస్తుంది. బాగా నల్లగొట్టుకున్న కర్పూరం పొడిని ఈ విధంగా బాటిల్లోకి తీసేసుకొని కొబ్బరి నూనెను మనకు తీసుకోవాలి. ఎంత లిక్విడ్ కావాలంటే అంత లిక్విడ్ ద్వారా మనకి కొబ్బరి నూనె పోసుకొని మొత్తం కర్పూరాన్ని దీంట్లో కరిగించేయండి.
వెంటనే కరిగిపోతుందండి ఈజీగానే. ఈ విధంగా కరిగించుకున్న దాన్ని మనకి రీఫిల్ బాటిల్లో పెట్టి కనుక స్విచ్ ఆన్ చేసినట్టయితే ఈ స్మెల్కు మనకి దోమలు అనేవి ఇంట్లో లేకుండా అయితే పోతాయి. సో ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా ఈ విధంగా కర్పూరంతోనే చిటికలో ఇంట్లో దోమలన్నీ బయటకు పంపించేయచ్చు. ఇంకా మంచి స్మెల్ కూడా వస్తుందండి. ఇది డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఈ టిప్స్ కనుక మీకు ఇంకా కావాలి అనుకుంటే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.